ఇండియన్ మ్యాప్ లో శ్రీలంకన్ కలిపి ఎందుకు చూపిస్తారు? ట్రైన్ చక్రాల దగ్గర ఈ ఇసుక బాక్స్ ఎందుకు ఉంటుంది? వెయిట్ లిఫ్టర్స్ హెవీ వెయిట్ ని లిఫ్ట్ చేసేటప్పుడు ముక్కు నుంచి రక్తం ఎందుకు వస్తుంది? మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎందుకు మనకు నిద్ర పట్టదు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ మ్యాప్ లో శ్రీలంకను ఎందుకు చూపిస్తారు ఇప్పుడు చూద్దాం. 1958 లో యునైటెడ్ నేషన్ తీసుకొచ్చిన మార్టిన్ టైన్ జోన్ ఆఫ్ కంట్రీ అనే చట్టమే దీనికి కారణం. ఈ చట్టం ప్రకారం ఒక దేశం భూభాగం 200 నాటికల్ మైల్స్ తో వేరే దేశంతో ఆనుకొని ఉంటే ఆ దేశం మ్యాప్ లో ఈ దేశాన్ని చూపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే యాక్ట్ భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లకు కూడా వర్తిస్తుంది. రాకెట్ లాంచ్ చేసే టైంలో వాటర్ ని ఎందుకు స్ప్రే చేస్తారు? ఎందుకంటే రాకెట్ లాంచ్ టైంలో రాకెట్ నుంచి వచ్చే సౌండ్ దాదాపు 180 డెసిబెల్స్ ఉంటుంది. ఆ సౌండ్స్ తో రాకెట్ తో పాటు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ని డ్యామేజ్ చేయగలదు. అందుకే లాంచ్ టైంలో థౌజండ్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ని యూజ్ చేస్తారు. దీంతో రాకెట్ నుంచి వచ్చే సౌండ్ కొంచెం వరకు తగ్గుతుంది. అంతేకాకుండా రాకెట్ నుంచి వచ్చే హీట్ వల్ల అక్కడ ఉన్న స్టీల్ కరిగిపోగలదు. వాటర్ స్ప్రే చేయడం ద్వారా టెంపరేచర్ తగ్గుతుంది. హెవీ వెయిట్ ని లిఫ్ట్ చేసేటప్పుడు ముక్కు నుంచి రక్తం ఎందుకు వస్తుంది? హెవీ వెయిట్స్ ని లిఫ్ట్ చేసినప్పుడు తన చెస్ట్ రీజియన్ లో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రెషర్ బాడీలో ఉన్న ప్రతి విజిల్ మీద పడుతుంది. ప్రెషర్ చాలా హైగా ఉంటుంది. ఈ ప్రెషర్ మన ముక్కులో ఉండే విజిల్ తట్టుకోలేవు. దీంతో అవి బెలూన్ లాగా ఉబ్బిపోయి పేలిపోతాయి. సో అప్పుడు మన ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. ఏ బిల్డర్ అయినా తన బాడీ వెయిట్ తగ్గట్టు లిఫ్ట్ చేయాలి, లేదంటే ఇలా ముక్కు నుంచి రక్తం వస్తుంది. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే మనకు సరిగ్గా నిద్ర రాదు. ఎందుకో తెలుసా? మన బ్రెయిన్ పూర్తిగా రెస్ట్ తీసుకోదు కాబట్టి. మన బ్రెయిన్ లో సగభాగం మాత్రమే రెస్ట్ తీసుకుంటుంది. మిగిలిన సగభాగం యాక్టివ్ గా ఉంటుంది. దీనినే సర్వైవల్ మోడ్ అంటారు. అంతేకాకుండా దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంటే మీరు అనుకున్నది కాదు. మనం ఏదైనా కొత్త ప్రదేశంలో నిద్రపోతున్నప్పుడు మన రైట్ సైడ్ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది. అదే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ మాత్రం అలర్ట్ గా ఉంటుంది. దీనివల్ల కొంతమందికి కొత్త ప్రదేశంలో నిద్ర పట్టదు. క్రికెట్ ప్లేయర్స్ కి మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేస్తారు? ఫీల్డింగ్ చేసే వారైతే సబ్స్టిట్యూట్ పెట్టుకొని వెళ్ళొచ్చు. మరి బ్యాటింగ్ చేసే వాళ్ళకెలా? అప్పుడు ఆ బ్యాట్స్మెన్ బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు. అయితే ఎంపైర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఆ ఎంపైర్ ఆ ఖాళీ టైం ని డీప్ బ్రేక్ గా ప్రకటిస్తారు. ఇలాంటివి క్రికెట్ హిస్టరీలో చాలా రేర్ గా జరుగుతాయి.